సావిత్రిబాయి త్యాగాలను అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. వాల్మీకి సోదరులారా, కళ్ళు తెరవండి. బోయలకు మూల పురుషుడు భక్త కన్నప్ప, శబరి, గుహుడు, ఏకలవుడు, ధర్మవ్యాధుడు, భీషణ వీళ్ళు ఆదర్శవంతులు. వీళ్ళ ప్రకారం బతకండి. బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన ఆర్టికల్ 341 కొరకు సిద్ధం కండి. కాబట్టి ప్రతి ఒక్క వాల్మీకి సోదరులంతా చైతన్యం కండి. కాబట్టి మనము స్వచ్ఛందంగా నిలబడి ఇండివిజువల్గా పనిచేయాలి. కాబట్టి ఇప్పుడైనా ఎమ్మెల్యే మండలంలో వాల్మీకి కళ్యాణ మండపం సంకనాకి ఇచ్చారు. టీచర్లు, లెక్చరర్లు, డాక్టర్లు, రైతు భూములు ఉన్న వాళ్ళు దండిగా ఉన్నారు. ఎవరు పట్టి పట్టను. కనీసము ఎస్సీ వాళ్ళు చర్చికి జీతాలు ఒక పాస్టర్కి 10,000 ఇస్తారు ఊరూరికి. కనీసం ఇంతమంది వాల్మీకులు ఉండబట్టి వాళ్ళ వాచ్మెన్కి జీతం ఇవ్వకుండా సంకనాకి ఇచ్చారు. వాచ్మెన్ అప్పుడు అంతా ఎవరిని అడ్డవాళ్ళని ఉండకుండా చేసేవాడు. కంట్రోల్ తప్పింది ఇప్పుడు వాల్మీకి సంఘం. చూడండి, వాల్మీకి సంఘము వాల్మీకి కళ్యాణ మండపం కాడ ఎంత గలీజు, ఎంత ఆటోలు పెట్టి ఒంటికి పోస్తారు. ఇప్పుడు కూడా ఆటోలు అప్పుడు ఎవరికి భయం లేదు. కాబట్టి ఇప్పుడైనా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి వాచ్మెన్ వాల్మీకి పెద్ద మనిషి. దీనికి సపోర్ట్ చేసేవాడు ఒక్కరు లేడు. చూడండి ఆటోలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి పిల్లరా. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకోండి. కాబట్టి కమిటీ లేదు, ఏ పాడు లేదు. కుక్కలు చంపిన ఇస్తరాకు వల్లే ఆకరవడాల చేతిలో కీలు బొమ్మలుగా మారి ప్లాస్టిక్ కులాన్ని తాకట్టు పెట్టినటువంటి జనాలు లేకపోలేదు. ఇప్పుడైనా ఆర్టికల్ 300 అంటే కూడా చాలామంది వాల్మీకి తేళ్ళు చుక్కకి, చెట్టుకి, మరి బిర్యానీకి బానిస బతుకుతున్నారే కానీ మన జాతి ఈ విధంగా చెడిపోతుంది కదా. మన సంఘము మనకి చెడిపోతుంది కదా. దీన్ని ఎట్లయినా కాపాడుకునే వాళ్ళు ఒక్కడు ఎమ్మెల్యే మండలం కర్నూలులో టీచర్కి లేదు, రైతులకు లేదు, మానవత్వవాదులు లేదు. అవి ఫిట్నెస్ టీడీపీ జెండా మోస్తాడు, వైసీపీ జెండా మోస్తాడు, బీజేపీ జెండా మోసి కుటుంబాన్ని డొల్లించుకుంటాడు. కానీ జాతి కొరకు నిలబడదామన్న మాట 70 ఏళ్ళ నుంచి ఒక్కడు కనబడలే. ఏమన్నా రాజ్యాంగంలో లేనిది షెడ్యూల్ క్యాస్ట్ అడగంట అంటే రాజ్యాంగంలో లేనిది ఎస్టీ బదరగొట్టి సొమ్ము చేసుకునే వాళ్ళు లేకపోలేదు. ఎవరైనా దమ్మున మనకడు ఎవరైనా రాజ్యాంగ ప్రకారంగా మరి ఎస్టీ రాజ్యాంగంలో ఉంటే వాళ్ళ కాళ్ళ కింద దూరిపోతాను. కాబట్టి మీరు రాజ్యాంగంలో ఉండిందే అడగండి. 76 కులాలు ఉన్నాయి, దాంట్లో వాల్మీకులు ఉంది. ఎవరన్నా మీరు కూడా మానవత్వంతో మంచి మనసుతో ఈ వాచ్మెన్ మరొకసారి వాల్మీకి కళ్యాణ మండపంకి మరి ప్రవేశింపబెట్టినట్లయితే బాగుంటుంది మనం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. మరొకసారి వీడియో చూడండి. ఏ విధంగా వాల్మీకి కళ్యాణ మండపం ఎమ్నూరులో ఏ విధంగా ఆటోలు పెట్టి మరి ఉన్నారో, ఆటోలు పెట్టి చెడుగు చేస్తున్నారో ఒకసారి చూడండి. చూశారు కదా, విన్నారు కదా, ఎంత దౌర్భాగ్యమైన జీవితం అంటే వాల్మీకిలో ఉండి చదువు లేదు, సందు లేదు, మానవతాన్ని తొక్కేశారు. ఆర్టికల్ 341 తొక్కి సంకనాకి ఇచ్చారు. ఇప్పటికైనా కూడా ఇలాంటి కిరాతకులు చాలామంది ఉండబట్టి మన కులంలో సర్వనాశనం. ఇప్పుడైనా ప్రజలు వాల్మీకి జనాంగమా కళ్ళు తెరవండి. వాల్మీకి బోయ ఒకటే. వాల్మీకి మీద రిజర్వేషన్ వేరే, బోయ మీద రిజర్వేషన్ బీసీ దగ్గర, వాల్మీకి ఎస్టీ, మరి బోయలో బీసీ దగ్గర సంకనాకి ఇచ్చారు. నిలం సంజయ్ ఎప్పుడైనా ఆసక్తి గల వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేసేవాళ్ళు వారంకి ఒకసారి డోర్ టు డోర్ తిరిగే వాళ్ళకి నాయంట, కరపత్రులు పంచే వాళ్ళకి, కొండలకి ఆర్టికల్ 300కి, షెడ్యూల్ క్యాస్ట్లో ఆర్టికల్ 340కి మరి కొండలు రాసే వాళ్ళు ఆసక్తి పడుతూ నా నెంబర్కి ఫోన్ చేయండి పిల్లరా. ఇంక ఫోటోలో ఈ యొక్క లక్ష్మర్లు ఇంతమంది ఉన్నారు సోమవారితో. వీళ్ళు ఏం అసలు ఎదురు మాట్లాడతారు. మూర్ఖులు, పశుప్రాయాలు ఏం తెలియదు.
కాబట్టి అర్థం పర్థంగా మాట్లాడతారు. ఎన్నోసార్లు వీరికి ప్రచారం చేసిన రాజ్యాంగం వాల్మీకి ప్రసాదించిన అంబేద్కర్ రాజ్యాంగంలో ఉందని చెప్తే వీళ్ళు ఎంతో నువ్వే చేయి మేము పొందుకుంటాము, జీతం ఇస్తామని అడుగుతారు. ఇటువంటి మూర్ఖులు ఉండబట్టి ఇటువంటి వాళ్ళు దండిగున్నారు. పై ఫోటోలో ఉన్నటువంటి పెద్ద ఆయన వాల్మీకి కళ్యాణ మండపం సేవ చేసిన కనీసము 8,000 ఇస్తుండ్రి. మరి కనీసం ఇప్పుడు 5,000 ఇచ్చినా 6,000 ఇచ్చినా ప్రేమపూర్వంగా ఇచ్చినా తీసుకుంటాను, సేవ చేస్తున్నాడు. ప్రజలు టీచర్లు కాకుండా ఇంకా ఎవరెవరైనా ఏరే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆసక్తిపరంగా మరి వాచ్మెన్కి సపోర్ట్ చేయాలా. మరి వాల్మీకి కళ్యాణ మంటపాన్ని వాచ్మెన్ పెట్టి ఒక ఆఫీస్ పెట్టి రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టి ఒక కమ్యూనిటీకి వాల్మీకి జాతికి సేవ చేయాలని మనవి చేస్తున్నాం పిల్లరా. కాబట్టి సోమవారం ఉండబట్టి మన కుటుంబ సంఖ్య అయిపోయింది. కాబట్టి మంత్రాలయము, ఎమ్మిడి మండలం, ఆదోని మండలంలో చాలామంది వాల్మీకులు ఉన్నారు. సంఘ సభ్యులు కట్టేదే లేదు. అందు గురించి కులం నాశనం అయింది. కుక్కలు చింపిని ఇస్తిరాకు చేశారు. కాబట్టి నీ డబ్బు నీతో ఉంటే రాదు, 10 మందికి ఉపయోగకరం ఉంటే అది బాగుంటుంది. నీ చదువు ఇతరులకు నీ చదువు నీ డబ్బు సంపాదన ఇతరులకు ఉపయోగపడిన బతికి ఒకటి సత్య ఒకటి. చాలామంది లక్షాధికారులు ఉన్నారు, కానీ ఉద్యోగస్తులు కూడా పట్టట్టుగా ఉన్నారు. తెమ్మరెడ్డి లాంటి టీచర్లు ఎందరో ఉన్నారు. వాళ్ళు కూడా ఏం అసలు జాతికి ఉపయోగం లేనట్లు అయిపోయినారు. కానీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడతారు, కానీ జాతికి ఉపయోగకరం లేనట్లది. రాజ్యాంగంలో ఉన్న ఇండియనే కోర్టు వేసుకోవాలా. ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వలేదు మనకు అంబేద్కర్. ఆర్టికల్ 341లో ఏముందో అదే అడగమని వాల్మీకులు ప్రచారం చేసి బలోపేతం చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ స్పందించండి, మేలుకోండి, కోలుకోండి. దానివల్ల చేస్తే కాదు, మీరు కూడా చేయి కలిపి చైతన్యవంతులు కండి, సంఘ సభ్యులుగా చేరండి. ఆసక్తి వాళ్లకు వివరాలకు సంప్రదించండి. 9704 31 75 19 ఫోన్ చేయండి త్వరలోనే. ధన్యవాదాలు. అటు చూడు బే. రే, జీవితం అంటే ఏమిటో తెలుసా? మనిషి జననానికి మరణానికి మధ్య ఉండే కాలాన్నే జీవితం అంటారు. ఆ కొద్ది రోజుల్లో ఒకరికొకరు ద్రోహం చేయకుండా, హాని తలవకుండా, నేను నాది అనే స్వార్థం లేకుండా అందరితో కలిసి ఒకటిగా సంతోషంగా బతకడమే జీవితం. అలా బతికేవాడే నిజమైన మనిషి.